ఈ ఆలయంలో అనేక సార్లు క్యారెక్టర్ గురించి బోధించబడింది. ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు మనకి క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ అనేటప్పుడు చెప్పచ్చు, ఆత్మ ఫలము ద్వారంగా మనం ఫలించే ప్రతి భాగము క్యారెక్టర్ అని చెప్పచ్చు. క్యారెక్టర్ లేకపోతే మనిషికి విలువ లేదు. ఎంతోమంది జీవితంలో క్యారెక్టర్ పాడైపోయింది. దేవుడిచ్చిన రక్షణ పొంది, దేవుడు అనుగ్రహించిన ఆయన రక్తము ద్వారా నిబంధన పొందుకుని క్యారెక్టర్ పాడు చేసుకుని జీవితంలో ఏం సాధించి ఏం ప్రయోజనం? ఈ లోకంలో చూస్తే కావాల్సినంత మంది క్యారెక్టర్ లేదు, డబ్బు ఉంది. క్యారెక్టర్ లేదు, స్థాయి ఉంది. క్యారెక్టర్ లేకపోతే దేవుడు నీ జీవితంలో నీకు విలువ అవ్వడు. ఎందుకంటే ఇక్కడ ఈ ఎజెకియెల్ గ్రంథము 16th చాప్టర్ 1st verse నుంచి అండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమని? నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియచేసిన నీవు ఇలాగు ప్రకటించుము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చియు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంట? నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమరోయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీవు పాపములో, లోకములో, ఈరోజు మనకు చెప్పాలంటే దిస్ ఇస్ హౌ ద ట్రాన్స్లేషన్ విల్ కమ్. నీవు పాపములో, లోకములో, అన్యుల మధ్య జన్మించిన వ్యక్తివి. నీకేమాత్రం నువ్వు నా వాగ్దానంలో పుట్టిన వ్యక్తివి కాదు, నువ్వు అన్యుల మధ్య జన్మించిన వ్యక్తివి. ఇక్కడ ఎంతమంది యథార్థంగా చెప్పగలుగుతారు, మా తల్లిదండ్రులు లేకపోతే మా పితరులు అన్యులైనప్పుడు నేను ఈరోజు క్రీస్తుని ఎరిగి ఉన్నానన్న వారి చేతులు హల్లెలూయా చెప్తారా? యు సీ, ఇట్ ఇస్ వెరీ స్ట్రైట్. దేవుడు నీవు అలా ఉన్న వ్యక్తివి. నీకు ఏమాత్రం 5వ వచనం చదవండి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలి పడినవాడు ఒక్కడునూ లేకపోయెను. ఒక్కడు లేడు. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. అయితే నేను నీ యుద్ధకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవును బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. 2 సార్లు చెప్తున్నాడు అండి. ఏమని చెప్తున్నాడు ఆ మాట? నిన్ను బ్రతకమని చెప్పాను, నిన్ను బ్రతకమని చెప్పాను, నిన్ను బ్రతకమని చెప్పాను. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, నీవు బ్రతుకుతున్న బ్రతుకు నిజంగా దేవుడు బ్రతకమన్న బ్రతుకా? ఐఎమ్ వెరీ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఈరోజు వాక్యం ఖచ్చితంగా కఠినంగా మీ ముందు రావచ్చు. ఐఎమ్ సారీ, దేవుడు నా హృదయంలో పెట్టింది ఎంతో భారంగా చెప్తున్నాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు అన్యాయంలో, అక్రమంలో, విలువ లేని స్థానంలో, అంధకారంలో జన్మించిన నిన్ను నేను దయ చూపించి నీ జీవితంలో మాట ప్రకటించాను. ఏంటి ఆ మాట? బ్రతుకు. బ్రతుకు అంటే అక్కడ బ్రతికలేదా? అక్కడ యెరూషలేం గురించి చెప్తున్నాడు అంటే బ్రతికలేదా? బ్రతికే ఉంది. కానీ దేవుడు మరలా బ్రతకమని చెప్తామేంటి? ఏదో ఊపిరి పీల్చినంత మాత్రాన నువ్వు బ్రతుకుతున్నావు అని అర్థం కాదు. ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఈరోజు మీకు దేవుడు అడుగుతున్నాడు అండి, నీ జీవితంలో విలువ కలిగి బ్రతుకుతున్నావా? బ్రతకవలసిన విధానంలోనే బ్రతుకుతున్నావా? లేకపోతే ఏదో జీవిస్తున్నానంటావా? ఎందుకంటే ఈరోజు చాలామంది ఏదో జీవిస్తున్నాను అంటున్నారు. అలా కాదు. ఆర్ యు లివింగ్ యువర్ పర్పస్? గాడ్ వాంట్స్ యూ టు లివ్ పర్పస్ఫుల్. ఈరోజు మన పర్పస్ టు లివ్ యాజ్ ఫర్ ద క్యారెక్టర్ గాడ్ హస్ గివెన్. క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఈరోజు ఏ మనసు కలిగి ఉన్నావు? ఎలాంటి మనసు కలిగి ఉన్నావు? ఎలా మనం బ్రతుకుతున్నావు? మన బ్రతుకులో విలువ ఏంటి? మన బ్రతుకులో సారం ఏంటి? మన బ్రతుకులో దృష్టి ఏంటి? మన బ్రతుకులో ఏంటి? మనం సాధించేది ఏంటి? ఏదో బ్రతుకుతున్నాము, విలువ లేక బ్రతుకుతున్నాము, చచ్చిన స్థితుల్లో బ్రతుకుతున్నామని చెప్పుకుంటూనే జీవితంలో ఏ మాత్రము విలువ లేదు. కుటుంబాలు వివాహమైంది అంటున్నారు కానీ వివాహం లేదు, అక్కడ సంబంధం లేదు. అక్కడ భార్యాభర్తలు అంటారు కానీ భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం లేదు. ఏ ప్రయోజనము వివాహ సంబంధం అని చెప్పించుకోవడానికి? ఈరోజు ఎంతోమంది ఒక్కొక్కటిగా చెప్పుకుని వెళ్ళాలంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక్కొక్క రీతిగా చెప్పుకుని వెళ్ళాలంటే అన్నిటిలో పేరుకి బ్రతుకుతున్నాను, పేరుకి బ్లెస్సడ్. ఈరోజు ఎంతమంది ఆశీర్వదించబడిన వారంటే అందరు చేతులు ఎత్తుతారు. ఏ విషయంలో ఆశీర్వదించబడ్డావు? ఏది నీ ఆశీర్వాదం? నిన్ను దేవుడు ఆశీర్వదించింది దేనికి? ఏంటి ఆశీర్వాదం? అంటే ధనమా? ఆశీర్వాదం అంటే డబ్బా? ఆశీర్వాదం అంటే ఉద్యోగమా? ఆశీర్వాదం అంటే ఇల్లు సంపాదించుకుంటామా? వాక్యాలు సంపాదించుకుంటామా? ఏంటి ఆశీర్వాదము? నీకు ఇచ్చిన పిలుపుకి తగ్గట్టుగా నువ్వు బ్రతుకుతావు. నీకు విలువైంది ఈ లోకంలో ఏదైనా ఉందంటే నీ పిలుపు. యువర్ కాలింగ్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. ఈరోజు మన దేవుడు మనకిచ్చిన గొప్ప
భాగ్యము, ఆధిక్యత ఏంటంటే మనకు ఆయన ఇచ్చిన పిలుపు. ఈరోజు ఎంతోమందికి పిలుపు లేదండి. దే డోంట్ హ్యావ్ పర్పస్. పిలుపు లేని వారు ఒకటి, పిలుపు కలిగి పిలుపులో బ్రతకని వారు ఎంతో అన్యాయం. ఎంతోమందికి పిలుపు తెలుసు. నీవు ప్రతి క్రైస్తవుడు, ఈరోజు చాలామంది అంటూ ఉంటారు క్రైస్తవులని పిలవబడుతున్న వారు, ఏం చేయాలో జీవితంలో అర్థం కావట్లేదు. ఈరోజు నువ్వు జీవితంలో ఏం చేయాలో అర్థం కాకపోతే ఏం బాధ కాదు. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, క్రీస్తు మార్గంలో నడు. దట్ ఈస్ ద ఫస్ట్ అసైన్మెంట్. క్రీస్తు సాక్షిగా బ్రతుకు. క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతావు ఒక క్రైస్తుడిగా ఉండవలసిన మొదటి అజెండా. ఈరోజు అపవాది పొంచి ఉన్నాడు జీవితాన్ని నాశనం చేస్తానికి. ఇశ్రాయేలీలు ఎక్కడి నుండి ప్రారంభమయ్యారండి? అబ్రహాము ద్వారా ప్రారంభించబడింది ఇశ్రాయేలు. తెలీదా ఇంకో మాటలు చెప్పాలంటే? ఇశ్రాయేలు తరమంతటియో యూదులు ఎవర్రా అంటే అబ్రహాము ద్వారా వచ్చిన వారు. అబ్రహాము ఎక్కడి నుండి వచ్చాడు? కల్దీల మధ్యలో నుండి రాలేదా? అబ్రహాము కల్దీడు కాదా? ఆ ప్రాంతం నుండి రాలేదా? కల్దీలు ఎవరండి? శత్రువులండి. కల్దీలు ఎవరండి? దేవుడు అక్కడ తెలియబడుతుంది, దే ఆర్ ద షాడోస్ ఆఫ్ ఎ డీమన్ అంట. అంటే డీమన్ ఎంటిటీస్ అని కనబడుతుంది బైబిల్లో చూసినప్పుడు. వారి దృష్టి, వారి పని, వారి తలంపులు అంత అపవాదికి సంబంధించినట్టుగా కనబడుతుంది. కానీ అందులో నుండే, శత్రు సమూహంలో నుండే దేవుడు కోరుకున్నాడు ఎవరిని? అబ్రహాముని. అన్యజనుల మధ్య నుండే తెలియని దేవునికి విగ్రహాలు చేస్తున్నావు. అప్పుడే ఇంకో మాటలు చెప్పాలంటే, విగ్రహారాధికుడు అయిన అబ్రహాము, ఇంకో మాటలు చెప్పాలంటే వారి తరం విగ్రహారాధికులు, వారి తండ్రి విగ్రహారాధికుడు. విగ్రహారాధికుడు తండ్రి, విగ్రహాలు చేసి అమ్మేవాడు వాళ్ళ నాన్న. అక్కడి నుండి వచ్చిన వాడు అబ్రహాము. కానీ అలాంటి వ్యక్తికి దేవుడు వాగ్దానం చేశాడు. యెరూషలేము గురించి మాట్లాడేటప్పుడు ఇట్స్ ఐడెంటిఫైడ్ యాజ్ అన్ అడల్టరస్ వైఫ్ ఇన్ దిస్ చాప్టర్. నాట్ అడల్టరస్ డాటర్, అడల్టరస్ వైఫ్. ఎందుకంటే దేవుడు నిబంధన చేసిన ప్రతి ఒక్కరూ ఆయన భార్య. ఈరోజు సంఘము ఆయన భార్య, ఎక్లెసియా ఆయన భార్య. సంఘం ఆయన భార్యకి సాదృశ్యంగా కనబడుతుంది. భర్త ఎవరు? క్రీస్తు భర్త, సంఘము భార్య. ఎట్లా? నిబంధన దూరంగా, యేసు దూరంగా చేయబడిన నిబంధన. అందుకని ఇక్కడ యెరూషలేము అన్నప్పుడు ఈరోజు మనము లింక్ అవుతున్నాం. ఎందుకంటే ఈరోజు మనము నిబంధన చేయబడిన వారు. ఎలాగైతే అబ్రహాము అన్యజనుల మధ్య నుండి తీయబడ్డాడో, మనము కూడా అంధకారము నుండి తీయబడ్డాము. ఎలాగైతే దేవుడు కరుణించి కోరుకుని పిలుచుకుని నిబంధన చేశాడో, ఈరోజు యేసు రక్తము ద్వారా మనము నిబంధన చేయబడ్డాము. ఎలాగైతే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తానికి ఆశపడుతున్నాడు, ఈరోజు మనకి వాగ్దానం చేసిన దేవుడు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మన జీవితాన్ని దేవుడు ఇదే రీతిగా చెప్పవలసిన మాట ఉందా పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు బ్రతుకు అన్నాడంట. బ్రతుకు అని చెప్తాం మాత్రమే కాదు, కానీ ఎక్కడ ఆ మాట కొనసాగిస్తారా అండి? 7వ వచనం చదవండి. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోకి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. నీవు ఎదిగి పెద్దదానివై ఏమంటున్నాడు? ఆభరణ భూషితురాలైతివి. ఇట్స్ అబౌట్ టాకింగ్ యు ఆర్ బ్యూటిఫుల్. కంటిన్యూ చేయండి. దిగంబరివై వస్త్రహీనముగా ఉన్న నీకును స్తనములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానివైతివి. అది మాత్రం కాదు, 9th verse చూస్తే, అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి. అంటే ఆ రక్తానికి సాదృశ్యం ఏంటి? శాపము. ఈరోజు యేసు ప్రభు తన సొంత రక్తంతో మనల్ని కడిగాడు. ఇక్కడ సాదృశ్యం ఏంటంటే నీల బాప్తిసం అని చెప్పొచ్చు. ఇక్కడ నీల బాప్తిసం తీసుకున్న వారు ఉంటే చేతులు తలలు చెప్తారా? క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. యు ఆర్ గ్రోన్ అప్, యు రికగ్నైజ్ యువర్ సేవియర్, యు బిలీవ్ వాష్డ్ ఇన్ హిస్ కవెనెంట్ బ్లడ్. ఆయన నిబంధన రక్తంలో కడగబడి నీడ బాప్తిసం.
నీళ్ళ బాప్తిసం తీసుకుని దేవుడు ఏమంటున్నాడు తర్వాత? నిన్ను నూనెతో అంటితి. నూనెతో అంటాను, తెలుగులో చాలా స్పష్టంగా రాయబడం. నిన్ను అభిషేకించాను, నిన్ను అభిషేకించి నీకు విలువ ఇచ్చి, నీకు వస్త్రాలు ఇచ్చి, నీకు అలంకరణ ఇచ్చి, నీకు ఆశీర్వాదాలు ఇచ్చి, విలువైన నీ జీవితంలో జరిగించి, ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించి, నీకు సుందరమైన కిరీటాన్ని ఇచ్చి, నీకు అధికారాన్ని ఇచ్చి, నీ జీవితంలో ఎంతో మేలు చేయదలుచుకుంటే నువ్వైతే ఎలాగ తయారయ్యో 15 వచనం చదవండి. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని, నీ సౌందర్యం నీ ఆధారము చేసుకుని, నీకు కీర్తి వచ్చి ఉన్నందున, నీకు కీర్తి వచ్చి ఉన్నందున నీవు వేశ్యవై ఏమయ్యో? వేశ్యవయ్యో. నీకు నేనున్నాను చాలా, నా పిలిపిచ్చా చాలా, నా రక్తం జాకార్చి నీకు రక్షణనిచ్చి, నీకు విలువనిచ్చి, నీ జీవితంలో గమ్యం కలిగిన వ్యక్తివా, విలువైన వ్యక్తిగా చేశాను చాలాలా. నీకు ఇంకా ఇతరుల ఆశలు ఎక్కువయ్యాయి. ఆశ, ఈ ఆశ, దానిపైన మనసు, దీనిపైన మనసు, పిలిపి వదిలి, కమిట్మెంట్ వదిలిన జీవితము. దట్ ఈస్ వేర్ ఐమ్ టాకింగ్ క్యారెక్టర్, బ్రోకెన్ క్యారెక్టర్స్. ఈరోజు చాలా మందికి ఈ క్యారెక్టర్ బాలా. మిమ్మల్ని అడుగుతున్నా, ఈజ్ ఎ క్యారెక్టర్ రైట్? ఎలా ఉంది మీ క్యారెక్టర్? ఎందుకంటే దేవుని వాక్యము క్యారెక్టర్స్ గురించి ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతుందండి. ఏ కుటుంబము కట్టబడాలన్నా, ఏ దేశము కట్టబడాలన్నా, ఏ ఒక్క వ్యక్తి జీవితం కట్టబడాలన్నా మొదటిగా కావాల్సింది క్యారెక్టర్. క్యారెక్టర్ లేదా కుటుంబం కట్టబడదు. క్యారెక్టర్ లేని వ్యక్తి కుటుంబం కట్టబడుతుందంటే ఇంపాసిబుల్. క్యారెక్టర్ లేని భార్య కుటుంబం కట్టబడుతుందంటే హైలీ ఇంపాసిబుల్. నీ ఎంత వ్యక్తి అయినా కూడా నీకు డబ్బు ఉండనే, స్థాయి ఉండనే, అదే ప్రారంభం నుండి చెప్పుకుంటూ వస్తున్నావు. ఒక మాటలో చెప్తున్నా, క్యారెక్టర్ లేకపోతే అంతా వేస్ట్. ఎవరో క్యారెక్టర్తో పుట్టరంట, తెలుసా? క్యారెక్టర్ హ్యాస్ టు బి టాట్. పేరెంట్స్ వాల్యూ, పేరెంట్స్ ఐడియాలజీస్, పేరెంట్స్ వాల్యూస్, పేరెంట్స్ ఐడియాలజీస్ ఈరోజు తిరిగి జన్మిస్తానే కానీ పరలోక రాజ్యం లేదు. నువ్వు తిరిగి జన్మించానంటున్నావు, రక్షణ పొందానంటున్నావు, ఏది నీ క్యారెక్టర్? బికాస్ దేవుని రాజ్య వారసుడిగా నువ్వు ఎదగాలి, దేవుని రాజ్య సొత్తుగా నువ్వు బ్రతకాలి, నీవు మరలా రీజనరేట్, మరలా ప్రారంభం అవ్వాలి. పాత అలవాట్లు, పాత జీవితాలు, పాత పద్ధతులు తగినట్టుగా బ్రతుకుతానికి లేదు. ఈరోజు ఎంతమంది క్రీస్తు సొత్తుని పిలబడుతూ ఇంకా అన్ని ఆచారాలు, పాత ఆచారాలు, పాత అలవాట్లు, ఇంకా పాత పద్ధతులు, ఇంకా ఓల్డ్ రిచువల్స్. యూ టాక్ అబౌట్ డెడ్ లైఫ్, డార్క్ లైఫ్, డార్క్ లైఫ్, డార్క్ డెడ్ లైఫ్స్. ఎంతకాలం? రీజనరేట్ కింగ్డమ్ వాల్యూస్, దేవుని రాజ్యపు విలువ, దేవుని రాజ్యముకు తగినట్టుగా బ్రతుకుతాము. దేవుని రాజ్య నియమాలు. ఎందుకంటే ఎక్కడన్నా చెప్పాలంటే నియమాలు లేకుండా, ఈ నియమం అన్న మాట ఇంగ్లీష్లో చూసినప్పుడు లా అన్న మాట వస్తుంది. లా అన్న మాట చాలా మందికి అసహ్యకరమైన మాట అంట. లా అన్న మాట అంటేనే గాడ్ డస్ నాట్ హ్యావ్ లాస్ అంటారంట. అలాగో తయారయ్యారు డినామినేషన్లు. జాగ్రత్త. దేవుడు ఆది నుండి హీ హెస్ గివెన్ మ్యాన్ లాస్. మోషే దగ్గర కాదు ప్రారంభమైంది లా, ఆదాము అవ్వ దగ్గర చెప్పాడు, దౌ షల్ నాట్. అవునా కాదా? కానీ ఈరోజు మనుషుడు ఏ మాత్రం దేవుని నియమానికి, దేవుని ఆజ్ఞలకి విలువలు ఇవ్వకుండా బ్రతుకుతున్నాడండి. దేవుని వాక్యంలో చూస్తానండి, ఒక ఎథిక్స్ లేకపోతే ఒక క్యారెక్టర్ వాల్యూస్ దేని ద్వారా నిర్ణయించబడుతుంది అన్నప్పుడు ఆజ్ఞల ద్వారంగా. ఆజ్ఞను బట్టి ఆ దేశపు క్యారెక్టర్, ఆజ్ఞను బట్టి ఆ దేశపు మైండ్ సెట్, ఆజ్ఞలను బట్టి ఆ దేశం ఇచ్చే మారల్ వాల్యూస్ నిర్ణయించబడుతుంది. ఆజ్ఞలు లేకపోతే మారల్ వాల్యూస్కి చోటు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు వాడు మనసులో అనుకుంది వాడు జరిగించుకుని పోతూ ఉంటే దేశం అనే దాంట్లో ఐక్యత కనబడదు. దేవుడు కూడా తన రాజ్యం సంబంధించిన వ్యక్తులకి, తన రాజ్యంలో తన రాజ్య వారసులకి ఆయన నియమాల్ని పెట్టాడు. నా రాజ్య సంబంధిగా ఉండదలుచుకుంటే, నా రాజ్య వారసుడిగా ఉండదలుచుకుంటే, ఇఫ్ యు బిలాంగ్ టు మై కింగ్డమ్, ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ మై కింగ్డమ్, దీస్ ఆర్ ద లాస్, దీస్ ఆర్ ద వాల్యూస్, దిస్ ఇస్ ద వే యూ నీడ్ టు లివ్. దీని ప్రకారం నువ్వు బ్రతకాలి. ఈరోజు ఎంతోమందికి లోకంలో కనబడేది దేవునికి కన్నా అంగీకారంగా అనిపిస్తుంది. దేవుని వాల్యూస్ని విడిచిపెట్టి లోకపు వాల్యూస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎజికల్ 16, నీకు అన్నీ ఇచ్చి నిన్ను నా సొత్తుకి చేసుకుని నాతో నిబంధన చేసుకున్న తర్వాత నీవు నన్ను విడిచి ఎక్కడ చూస్తున్నావు?
నీ సెల్ఫ్ ప్లెజర్స్కి. వ్యభిచారం చేసేవాడు చూడండి, భార్య అంటే ఇష్టం లేక వ్యభిచారం చేస్తామని అడుగు. You are cheating your husband or your wife because you hate them? Not really. But you can't hold on your control. Pleasures కి కంట్రోల్ లేదు, హద్దు లేదు, వాల్యూస్ లేదు, క్యారెక్టర్ లేదు, బౌండరీస్ లేదు జీవితంలో. ఇక్కడ యెరూషలేం అంట, విచ్ అగైన్ రిప్రజెంట్స్ ఇజ్రాయెల్, ఇట్స్ టాకింగ్ అబౌట్ ఏంటి? యూ ట్రస్టెడ్ ఇన్ యువర్ బ్యూటీ, యూ యూస్డ్ యువర్ ఫేమ్ ఫర్ యువర్ ప్రాస్టిట్యూషన్. ఏంటంట ఈరోజు మనుషుడు ఈయనండి, మనుషుడు విలువ ఏంటి అన్నదప్పుడు చివరికి ఈ మూడిట్లో పరీక్షించబడతానంట. మనుషుడికి ఫేమ్ ఇచ్చి చూడు, డబ్బు ఇచ్చి చూడు, పవర్ ఇచ్చి చూడు. ఏంటంట? ఘనత ఇచ్చి చూడు, డబ్బుని ఇచ్చి చూడు, ఇంకా అధికారాన్ని ఇచ్చి చూడు. 10 మంది పొగిడిన తర్వాత దిగుతాడంటావు, 10 మంది నువ్వు సూపర్ అన్న తర్వాత దిగుతాడంటావు. ఈరోజు పేరు ప్రఖ్యాత ఇస్తే మనుషుడు దిగడంట, డబ్బు ఇస్తే పిచ్చి పిచ్చిగా ఒకడు మనుషుడి క్యారెక్టర్ టెస్ట్ ఈ మూడిట్లోనే తెలియజేయబడుతుంది. ఫేమ్, ప్రఖ్యాత కలిగినప్పుడు ఎలాగ ఉన్నావు? ఖ్యాతి కలిగినప్పుడు కెన్ యూ స్టే హంబుల్? యేసు ప్రభు చూస్తామండి, వారందరూ ఆయన రాజు చేసేద్దాం అనుకుంటే ఆయన సైలెంట్గా మనుషుల నుండి దూరం వెళ్ళిపోయాడంట. అందరూ ఆయన్ని పొగుడుతూ ఉన్నదప్పుడు, అందరూ ఆయనకి జై కొట్టినప్పుడు ఆయన సైలెంట్గా వెళ్ళిపోతాము. ఈరోజు ఆ యూ రియలీ హంబుల్ వెన్ దెర్ ఇస్ ఫేమ్? చాలామందికి ఈ మూడు లేవు, అందుకనే క్యారెక్టర్ టెస్ట్ జరగలే. క్యారెక్టర్ బాగుందని చెప్పలేము, క్యారెక్టర్ టెస్ట్ జరగలే. వాళ్ళ క్యారెక్టర్ ఏంటో ఈ మూడిట్లోనే తెలుస్తుంది. ఫేమ్, రెండోది ఏంటి? మనీ, డబ్బులు లేవు కాబట్టి ఎప్పుడు పిచ్చి పనులు చేయలేదేమో. డబ్బులు చేతిలో పెడితే అప్పుడు తెలుస్తుంది మనసులో ఉన్న వాంఛలు, ఆశలు, కోరికలు, తలంపులు ఎలా వాడతావో, ఏం చేస్తావో అన్నీ తెలుస్తుంది. ఈరోజు కొంతమంది కొద్ది డబ్బులు ఇస్తే చాలు 5 నిమిషాలు అయిపోతాయి. ఎక్కడ పోయే? ఖర్చు అయిపోయి. ఏం ఖర్చు అయ్యి? అంత నన్ను నమ్మవా? నమ్మక కాదు, లెక్కప్ప చెప్పాలి. నమ్మవా కాదు. ఈరోజు చాలామంది డబ్బులు ఇచ్చిన వెంటనే లెక్కలు అడిగితే బాధపడతారంట. జాగ్రత్త, అందరినీ జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. ఎవరైనా ఈ లోకంలో మిమ్మల్ని డబ్బులు లెక్క అడిగారనుకో సంతోషపడండి, దేవుడికి ముందుగా ఎవరో రిహార్సల్ ట్రైనింగ్ ఇస్తున్నారని. మూడో చూస్తున్నాం, పవర్, అధికారం వచ్చిన వెంటనే మనుషుడు చూడండి, కొమ్ములు ఎప్పుడు అధికారానికి సాదృశ్యం బైబిల్లో, తెలుసా తెలీదు? దేవుడు నీ కొమ్ముని ఇస్తాడు అన్నప్పుడు నీకు అధికారాన్ని ఇస్తున్నాడు. ఈజ్ గివింగ్ యూ పవర్. అధికారం వచ్చిన వెంటనే మనుషుడు అధికారంతో, ఘనతతో నిలబడతాం కాదు, కానీ మిగతా వాడిని పొడుస్తామంట. అధికారం వచ్చిన వెంటనే యు ఆర్ పర్సిక్యూటింగ్ ఎవ్రీబడి. నీకు విరోధంగా ఉన్నవాడు, నీకు విరోధంగా బ్రతికినోడు, నీకు విరోధంగా మాట్లాడినోడు, అందుకని అధికారంలో వచ్చిన నీ పొరుగుడు వెంటనే నీకు సారీ చెప్పాలి, లేకపోతే నువ్వు వాడిని పొడిచి చంపేస్తావు. కెన్ యూ కంట్రోల్ ద పవర్? ఎందుకంటే పవర్ ఇస్ వెరీ డేంజరస్. పవర్ ఇస్ లైక్ ఫైర్. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ ఇట్, ఇట్ విల్ బర్న్ యూ. అది నువ్వు సరిగా హ్యాండిల్ చేయకపోతే నిన్నే కాల్ చేస్తుంది. జాగ్రత్త. ఈరోజు దేవుడిచ్చే అధికారము, దేవుడిచ్చిన హోదా, దేవుడిచ్చిన ధనము ఎలాగ వాడుతున్నామండి? క్యారెక్టర్ టెస్ట్. ఈరోజు లేనివి చెప్పమంటే బోల్డ్ చెప్తాం, దేవుడిని అడగమంటే బోల్డ్ అడుగుతాం. వాట్ ఈస్ దట్ యు ఆర్ ఫెయిత్ఫుల్? ఏంటది దేవునికి లెక్కప్ప చెప్పేది? ఏంటది దేవునికి అంగీకారంగా నిలబడేది? ఈరోజు అనేక మంది ఈ విషయాల్లో పడిపోతున్నారు. అనేక సార్లు మన జీవితంలో ప్రెషర్. ఈరోజు ఒత్తిడి. మనుషుడు ఎక్కడ చూసినా ఒత్తిడి, టెన్షన్, ప్రెషర్లో అంట అసలు మనుషుడి క్యారెక్టర్ ఏంటో బయటపడుతుందంట. అర్థమవుతుందా? హౌ ఆర్ యూ హ్యాండిలింగ్ ప్రెషర్? హౌ ఆర్ యూ ఫేసింగ్ ప్రెషర్? ఎస్, ఈ లోకంలో ప్రెషర్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, కానీ అందులో నీ క్యారెక్టర్ ఎలాగుంది? హౌ ఆర్ యూ ఫేసింగ్ యువర్ ప్రెషర్? నీ ప్రెషర్లో నీ క్యారెక్టర్ డైమండ్ లాగా నిలబడుతుందా, లేకపోతే మిగిలిలాగా బూడిదైపోతుందా? యువర్ ప్రెషర్ విల్ డిఫైన్ యువర్ క్యారెక్టర్, విచ్ గివ్స్ యూ వాల్యూ. నీ ప్రెషర్లో నువ్వు నిలబడే దాన్ని బట్టి నీకు విలువ ఉంటుంది. అన్నీ బాగుందప్పుడు నువ్వు నిలబడతంలో కాదు. యోబు డైమండ్ అంటానికి, యోబు విలువైన వ్యక్తి అంటానికి, యోబు వచ్చిన ప్రెషర్ని బట్టి యోబు క్యారెక్టర్ ఏంటో మనకు తెలియజేయబడింది. యోబుకి కానీ ఆ ప్రెషర్ వచ్చి ఉండకపోతే ఈరోజు యోబు గురించి పెద్ద రాయబడి ఉండడానికి లేదు. దేవుడు తన దాసుడైన యోబు గురించి చెప్తాం, తన సేవకుడైన యోబు గురించి చెప్తాం మాత్రం కాదు, ఆయన జీవితాన్ని చదివిన ప్రతి ఒక్కరు చెప్పొచ్చు వాట్ ఎ పర్సన్ హీ ఈస్. ఎలాగా అంత ప్రెషర్లో ఎలా బ్రతికాడబ్బా?
ఇట్ ఈస్ బికాస్ ద క్యారెక్టర్ ఈజ్ మారల్ వాల్యూస్. అందులో వాక్యం చదివినప్పుడు ఆయన కలిగిన నియమాలు, ద వాల్యూస్ దట్ హీ హ్యాస్, ద వాల్యూస్ దట్ హీ మెయింటైన్డ్. దయచేసి స్థలంలోంచండి, ప్రార్థన చేద్దాం. దేవునితో మీరు మాట్లాడండి, దేవునితో మీరు మాట్లాడండి. అపవాది దొంగిలిస్తున్నాడా? అవును, నీ జీవితంలో దొంగిలిస్తూనే ఉన్నాడు. ఎలా ఉంది నీ బ్రతుకు? ఏంటి నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావు? గ్రహిస్తున్నావా? అసలు పోయింది కూడా తెలియట్లేదా? ఈరోజు ఇప్పటికే గాయపరచబడి అపవాది ద్వారా దోర్చుకోబడి జీవితంలో ఏమాత్రము విలువ లేని వ్యక్తిగా ఉంటే ఈరోజు రా, యేసు దగ్గరికి రా. ఇప్పటికే తప్పు చేసి లోకపు కార్యాల్లో, లోకపు ఇచ్చల్లో, పాప సంబంధమైన కార్యాల్లో కక్కుర్తిపడి దేవునికి విరోధంగా పోయి ఉంటే దేవుడిని క్షమాపణ అడుగు, దేవుని దగ్గరికి రా. ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు అండి. నువ్వు తప్పు చేసావు, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. నేను వెతికి వచ్చి రక్షించిన ప్రేమ, నువ్వు ఎక్కడున్నావు నిన్ను వచ్చి చూసి నిన్ను కనుగొన్న ప్రేమ, నీ అవమానాన్ని తుడిచివేసే ప్రేమ, ఆయన సొంత రక్తంతో నిన్ను నూతనపరిచి పవిత్రపరిచే ప్రేమ, నిన్ను ఆయన సొత్తుగా మార్చి, నిన్ను ఘనతగా మార్చి, నీకు కిరీటాన్ని ధరింపజేసి నిన్ను ఉన్నత స్థాయిలో హెచ్చించాలని ఆశపడే ప్రేమ. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, నిన్ను ఇంకనూ ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఎలాంటి వ్యక్తి అయినా సరే దేవుడు ఇంకనూ ప్రేమిస్తున్నాడు. నిబంధన చేయబడ్డాను కానీ నిబంధనలు ఉన్నావా? హౌస్ యువర్ క్యారెక్టర్, హౌస్ యువర్ లైఫ్, హౌస్ యువర్ లైఫ్. నీ బ్రతుకు ఎలా ఉందండి? దేవుడు చూస్తున్నాడు. చెప్పండి, దేవా ఇదయ్యా నా బ్రతుకు, ఇదయ్యా నా స్థితి. యథార్థంగా ఆయన సన్నిధిలో ఒప్పుకోగలుగుతావా? యథార్థంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతావా? యథార్థతతో నువ్వు తప్పు చేసిన వ్యక్తి, తప్పు చేశాను ఒప్పుకుంటే క్షమించే దేవుడు. ఇంకా మూర్ఖుడిగా నేనేం చేశానంటావా? హూ కెన్ డెలివర్ యూ, హూ కెన్ సేవ్ యూ? ప్రభుత్వం మాట్లాడండి, ప్రభుత్వం మాట్లాడండి, ప్రభుత్వం మాట్లాడండి. ప్రేమించే దేవా నీకు వందనాలయ్యా, కృప కనికరములు చూపించే దేవా నీకు వందనములయ్యా. ఈరోజు ఇంకనూ నీ చేతులు మా వైపు చాచి తిరుగుబాటు చేయుచున్న జనులారా, మాట విననులని ప్రజలారా, స్వార్థములో పోతున్న ప్రజలారా, లోక ట్రాప్స్ లో, లోక మోసాల్లో, లోకపు కార్యాల్లో మునిగిపోతున్న వారులారా, నా ఎత్తకి రమ్మంటున్నావయ్యా. నీకు వందనాలయ్యా. మమ్మల్ని చూసి చీకొట్టిపోవాల్సిన నువ్వు ఇంకొను మమ్మల్ని క్షమిస్తానంటున్నావయ్యా. నిత్య నిబంధన మాతో చేసావు ప్రభువా. ఎక్కడ నీ నిత్య నిబంధన త్రోసివేసేవారుగా మమ్మల్ని ఉండనవద్దు. ఎరిగి ఎరిగి చేసిందే చేస్తూ, బ్రతికిందే బ్రతుకుతూ అదే పాప సర్కిల్లో బ్రతికేవారుగా మమ్మల్ని ఉండనవద్దయ్యా. సత్యంని వెతికేవారుగా, సత్యంని కలిగి బ్రతుకువారుగా, సత్యంని ఆధారం చేసుకుని జీవించేవారుగా మా జీవితాలను చేయి ప్రభువా. మా దేహములు నీ ఆలయం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మ నింపుదల, నీ ఆత్మ స్పర్శ, నీ ఆత్మ తాకుదల, నీ ఆత్మ జయము మాకు దయచేయి. జయశీలులుగా మేము బ్రతకాలయ్యా, ఓటపు ప్రజలుగా కాదు. ఇప్పటికి అపవాది మా జీవితంలో ఎంతో ఓటమి తర్వాత ఓటమి తర్వాత వాడు మా సంతోషాన్ని దొంగిలించుకుంటున్నాడు, వాడు మా ఆనందాన్ని దొంగిలించుకుంటాడు, మా కుటుంబాన్ని దొంగిలించుకుంటాడు, మాకు నీవిచ్చింది అన్నీ దొంగిలించుకుంటున్నాడు అయ్యా వాడు. కానీ మిడతలు తినివేస్తున్నది మాకు తిరిగి అనుగ్రహించేదేవా. నీ దగ్గరికి తిరిగి వస్తే మాత్రమే అనుగ్రహిస్తానని చెప్పావయ్యా. తిరిగి నీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నీ ముందు తగ్గించుకుంటే నువ్వు కార్యం చేస్తానన్నావయ్యా. ఈరోజు మాలో కావాల్సిన పశ్చాత్తాపము, మాలో కావాల్సిన ఒప్పుకోలు నీ ఆత్మ ద్వారంగా కలుగు చేయమని వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని మా పాపముల నిమిత్తమై ఒప్పింపజేసేది నీ పరిశుద్ధాత్ముడు. మా చీకటి లోకములో, మా చీకటి బ్రతుకులో మాకు వెలుగుని ప్రకాశింపజేసేవాడు నీ పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే నీ వాక్యమే మాకు వెలుగు ప్రభువా. ఇదిగోనయ్యా, నీ మాట ఎవరెవరైతే వింటూ, నీ చేతుల్లోకి ఎవరెవరైతే సమర్పించుకుంటూ, నీ సహాయాన్ని ఎవరెవరైతే వేడుకుంటున్నారో వారి జీవితాలను బలపరచయ్యా, వారి జీవితాలను లేవనెత్తి ప్రభా. వారు పోగొట్టుకున్న తిరిగి మరలా వారికి అనుగ్రహించు ప్రభా. లోకాన్ని విడిచి నిన్ను హత్తుకునే వారిగా చేయి ప్రభా. నిన్ను గణపరిచే వారిగా చేయి ప్రభా. నిన్ను విలువగించే వారిగా చేయి ప్రభా.
నీ సొత్తుగా జీవించే వారిగా చేయి ప్రభువా. నీ అభిషేకపు తైలము మరొకసారి మా పైన అనుగ్రహించు ప్రభువా. ఈ క్షణమే మరొకసారి మమ్మల్ని అభిషేకించు ప్రభువా. నీ రక్తంతో మరొకసారి మమ్మల్ని కడిగయ్యా. నీ ఆత్మతో మరొకసారి మమ్మల్ని ముద్రించు ప్రభువా. ప్రభువా, నీ సొత్తుగా మేము ఉండాలయ్యా. ఆత్మ సంగము రమ్మన్నదప్పుడే వస్తావు కదయ్యా. యేసయ్యా, మారనాథ రాయ్యా, త్వరగా రాయ్యా. యేసయ్యా, రమ్మని వేడుకుంటున్నామయ్యా. నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాము ప్రభువా. నీవు మా రాజువి, నువ్వు మా దేవుడివి, నీవు మా సర్వానివయ్యా. రా యేసయ్యా, మారనాథ, మారనాథ. నీ రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వేరు, నీ రక్షణ కొరకు ఎదురు చూస్తున్న మేము, నీ రక్షణ పొత్తుకున్న మేము, ఇదిగో ప్రభా నీ కొరకు ఎదురు చూస్తున్నాము. నీ రాక కొరకు, నీ ద్వారంగా అనుగ్రహించబడే ఆ నూతన జీవితం, ఆ నూతన బ్రతుకు, నూతన అవకాశం, నూతనంగా అన్ని ఈరోజు నీకు అంగీకారంగా బ్రతికే సంఘంగా మమ్మల్ని చెయ్యి. నీకు అంగీకారంగా బ్రతికే బ్రతుకులుగా నాది చేయి, మాది చేయి ప్రభువా. చెప్తాము సులభమయ్యా, కానీ నీ వాక్కు తగినట్టుగా బ్రతికే సవాలు మాకు కలిగి బ్రతుకుతానికి సహాయం తెచ్చేయ్యా. నీకు ఘనతగా మేము ఉండాలయ్యా. నిన్ను ఘనపరిచే ప్రజలుగా మేము ఉండాలయ్యా. నీ ఆత్మ కార్యాలు కనబరిచే వారిగా ఉండాలయ్యా. నీ వాక్కుకు లోబడే వారిగా మేము ఉండాలి ప్రభువా. మమ్మల్ని మలచు, మమ్మల్ని నడిపించు. ఈ వాక్కు విన్న ప్రతి ఒక్కరిలో నీ కార్యము జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం